అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నాకు ఒక నలుగురు అనుకుంటానండి కామెంట్ చేశారు, ఒక ఇద్దరు ఫోన్లు చేశారు. ఇది చాలా సెన్సిటివ్ అయిన మ్యాటరు, కానీ కొద్దో గొప్ప అవతల వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి బాగా ఆలోచించి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. విషయం ఏమిటంటే, మేడం గారండి, ఇప్పుడు మన దివ్యాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు వదిలారు. కొంతమంది రీఅసెస్మెంట్కి వెళ్ళారు, వాళ్ళకి సదరం సర్టిఫికెట్ లేదు, రాలేదు, ఇంకా చేతికి ఇవ్వలేదు. కొంతమందికి సదరం సర్టిఫికెట్లు ఇచ్చారు, కానీ పర్సంటేజ్ తక్కువగా ఉంది. మరి మా దివ్యాంగుల తరపున దీన్ని ఎట్లా మూవ్ చేయాలి? మాకు రావాల్సిన బెనిఫిట్లన్నీ ఈ సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ తగ్గడం వలన చాలా కోల్పోతున్నాం, నష్టం జరుగుతూ ఉంది. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు యాజ్ యూజువల్గా మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ పాయింట్స్ వస్తాయంట. షేర్ చేయండి మన వీడియోస్ని, మరింత సమాచారం వేరే వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ప్లీజ్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీరు బెల్ ఐకాన్ ఆన్లో ఆల్ అని ఉంటుంది, అది పెట్టడం వల్ల, టిక్ మార్క్ ఇవ్వడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. కొంతమంది గ్రూపుల్లో వచ్చే చూసేసి మేము చూసాం మేడం చూసాం అంటున్నారు. అలా కాదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? మరి వీడియోలోకి వెళ్దాం. ఇట్లాగా రకరకాలుగా మన రీఅసెస్మెంట్కి సంబంధించిన ఈ సర్టిఫికెట్లు రాకోకుండా ఉండడం వలన ఇప్పుడు వీళ్ళకి కడప డిస్ట్రిక్ట్లో కొంతమందికి వచ్చిన ఈ పోస్టులు అది రాయాల్సినవి. కృష్ణా డిస్టిక్లో కూడా పోస్టులు వదిలారు, అది మనం వీడియో చేసి పెట్టాము. అక్కడ వాళ్ళు ఒక క్వశ్చన్ని రైజ్ చేశారు. మేడం, మాకు రీఅసెస్మెంట్ది అప్లై చేసింది చేతికి ఇవ్వలేదు కదా, సచివాలయంలో వెళ్తే ఏమో ఇంకా రాలేదు, వచ్చినప్పుడు ఇస్తామంటున్నారు. ఈలోపు ఇట్లా పోస్టులు వదిలారు, ఇప్పుడు మేము ఏది సబ్మిట్ చెయ్యాలి? రైట్, కరెక్టే కదా. కొత్తది ఇద్దామంటే ఏమో వీళ్ళ చేతికి రాలేదు. మరి అలాంటప్పుడు నేను అనుకుంటున్నాను, నాకు పూర్తిగా తెలియదు ఫ్రెండ్స్, పాతదైనా ఇచ్చి మన పని జరుపుకోవాలి కదా. అట్లాగనే చెప్పినా నా తమ్ముడు నీ దగ్గర అయినా ఎవరైనా పెద్దవాళ్ళని అడిగి కనుక్కో, నేనైతే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకుండా ఈ పాత సదరం సర్టిఫికెట్నే పెట్టి కంప్లీట్ చేసేయండి అని చెప్పాను. దానికన్నా ముందు సలహాలు సంప్రదింపులు కూడా తీసుకోమన్నాను. నా బోడి పెత్తనం కాదండో ఇక్కడ, నేనేదో చెప్పానని గుడ్డిగా నమ్మగాకండి, చేయగాకండి. ఎందుకంటే ఇది లైఫ్కు సంబంధించిన విషయము కాబట్టి అలా చేయండి అని చెప్పినాను. మీరు కూడా కనుక్కోండి, రైట్. ఇంకో క్వశ్చన్ వచ్చేసి, పర్సంటేజ్ని తగ్గించడం వల్ల ఒక అతనికి 80 ఉందంట, 30 వేశారు. ఇది ఎక్కడ న్యాయం? నేను మన వీడియోలో చెప్పాను, కలెక్టర్ సార్ గారిని కలవండి, ఇక్కడ అక్కడ కాదు, డైరెక్ట్గా మాకు అన్యాయం జరిగింది అని కలవండి అని చెప్పాను. ఒకటి. రెండోది వచ్చేసి, ప్రాపర్గా మన దివ్యాంగులకి ఎక్కడ నష్టం జరుగుతుందంటే, వీళ్ళు మనల్ని సరిగ్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు చెయ్యి కానీ కాలు కానీ చూసి పట్టుకొని వీళ్ళు ఎగ్జామ్ కరెక్ట్గా చూసినట్లయితే, పరీక్ష చేసినట్లయితే మన దివ్యాంగులకి ఎంత బాధ కలక్కపోదును. పర్సంటేజ్లు ఊరికట్లాగని 10 నిమిషాల్లో అట్లాగంటే మనకి ఇదే టాపిక్ పదే ఈ టాపిక్ వల్ల మనము చాలా బాధపడుతున్నాము, చాలా నష్టపోతున్నాము. ప్రాపర్గా అయితే పరీక్షలు సరిగ్గా సదరం సర్టిఫికెట్లో జరగట్లేదు, ఇది మాత్రం వాస్తవం. కొన్ని చోట్ల ఎవరికి ఏమీ లేదు, కానీ వాళ్ళకి పర్సంటేజ్ బ్రహ్మాండంగా ఇచ్చేసినారు. వాళ్ళు దివ్యాంగులు కాదు, అసలు డబ్బులకి బాగా అమ్ముడు పోయి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. అది మీకు తెలిసింది కదా, చెప్పండి, నా ఛానల్ ద్వారాగా తెలియజేస్తామంటే ఎందుకులే మేడం అంటున్నారు. మరి ఎట్లా ఈ వార్త బయటకు వస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. నాతో అయితే చెప్పుకుంటున్నారు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా నేను తెలియజేస్తాను. నేనైతే భయపడట్లేదండి, నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాను. నేను ఎందుకు భయపడాలి? మనం అబద్ధాలు చెప్పట్లేదు, ఎవరి మీద చాడీలు కాదు, ఇదంతా నథింగ్. మీరు రియల్ గా వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు మామూలుగా నడుస్తున్నారు, అతను పని చేసుకుంటున్నాడు, అయినా గానీ పెన్షన్ తీసుకుంటున్నాడు. సర్టిఫికెట్ దొంగ ఫేక్ సర్టిఫికెట్ తీసుకొని అతను
లంచం ఇచ్చి మరి తీసుకుంటున్నారంటే ఇదే కదా మనం అసలు స్టార్ట్ చేసిందే. దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళని ఏరిపారేయాలి, నిజమైన దివ్యాంగులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కడ జరుగుతా ఉంది, ఎక్కడ చేస్తా ఉన్నారు? జరగట్లేదు. ఏదంటే మోసపోయే వాడు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటానే ఉంటారు. కాబట్టి మీకు తెలిసింది కదా, నాకు చెప్పారు, కామెంట్ చేశారు. చెప్పారు క్యాన్సిల్ అట్లాగే మీకు తెలిసింది నాకు చెప్పొచ్చు కదా, అదే చెప్తున్నాను నేను. కాబట్టి మీకు ఏదైతే తెలిసిందో అది లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి తెలియజేయండి. అట్లాగే మొన్న ఒక చిన్న విషయం జరిగిందంట, నాకు కూడా పూర్తిగా తెలియదండి, కానీ ఎవరో అనుకుంటుంటే విన్నాను నేను. మన కలెక్టర్ సార్ వాళ్ళు ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు సార్ ఈ మారిగా మన నిజమైన దివ్యాంగులు మా దగ్గరికి వచ్చి మాకు పర్సంటేజ్లో మోసం జరిగింది, తక్కువ వేశారు, మేము నిజమైన దివ్యాంగులము, రీఅసెస్మెంట్కి వెళ్ళినా కానీ మాకు పర్సంటేజులు తక్కువగా ఉండయి, మాకు నిజంగా న్యాయం జరగాలని ఇట్లా అడుగుతున్నారు. పింఛన్లు తీసేసి వేసే కార్యక్రమం ఇప్పుడే చేయగాకండి, ఇది చాలా పెద్ద నష్టం కలుగుతుంది. దివ్యాంగులందరూ ఏకమైతే చాలా పెద్ద ప్రాబ్లాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం వాళ్ళని ఎవరికైతే 35, 39 అట్లా ఉన్నారో వాళ్ళని అప్పుడే తీసేయగాకండి, ప్రాపర్గా అన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని ఫర్దర్గా మూవ్ చేద్దామని చెప్పడం జరిగిందంట. ఇది ఫ్రెండ్స్ విషయం. మీరు టెన్షన్ ఏం పడొద్దండి. దయచేసి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎవరైనా దొంగ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారో లేదా మీ పక్కన ఎక్కడైనా కానీ ఇట్లా మోసపూరితంగా ఏమంటారు దాన్ని పింఛన్లు తీసుకుంటున్నారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఏం తప్పులేదు, నేను నా ఛానల్ ద్వారాగా తెలియజేస్తాను. అర్థమవుతుందని నేను చెప్పేది. మన దివ్యాంగులు, నిజమైన దివ్యాంగులు మోసపోకూడదు, అన్యాయం జరగకూడదు, అదే నేను ఆకాంక్షించేది. కాబట్టి ఈరోజు వీడియోలో నేను గతంలో చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్ రోజు నెలకింత అని దివ్యాంగుల్ని తీసేస్తున్నారు, పర్సంటేజ్ లేని వాళ్ళని తీసేస్తారు, ఇంకా పెన్షన్లు వాళ్ళకి రావు అని అన్నారు కదా, దాన్ని కొంచెం డిలే జరుగుతూ ఉంది. మొత్తానికైతే సరైన నిర్ణయం అయితే ఎవ్వరూ తీసుకోలేదు. మీరు భయపడాల్సిన పని లేదు. ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కలాగా చెప్తా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పుడులో ఇవేమీ జరగవు. డోంట్ వరీ, టెన్షన్ పడొద్దండి మనోళ్ళెవరు. ఓకేనా? ఇదండి నేను చెప్పాలనుకున్నది. కాబట్టి మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే.